వెల్కమ్ టు టాటా ఏఐ లైఫ్. నేను మీ లక్ష్మి. ఈ రోజు మనం టాటా ఏఐ లైఫ్ లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉండేటువంటి లీడర్స్ యొక్క డిసిగ్నేషన్స్ గురించి అయితే మనం డిస్కషన్ చేద్దాం. ఎవరైతే వాళ్ళ యొక్క బిజీ టైంని బట్టి, అంటే వాళ్ళు అడ్వైజర్గా ఉండడానికి ఇష్టపడతారా, లేదు సర్కిల్ ఎక్కువ ఉంది, వాళ్ళకి మనీ మస్ట్ అండ్ షుడ్ నీడెడ్, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిలబడేటువంటి లీడర్స్గా మనం గుర్తించి వాళ్ళకి లీడర్ రోల్ అయితే ఇస్తామండి. సో ఆ లీడర్గా వచ్చేటువంటి పర్సన్ మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ వాళ్ళు కూడా ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని ఎన్ఏఏగా వచ్చి ఎన్ఏఏ నుంచి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్స్ రోల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్ని మనం పీబీఏగా పిలవడం జరుగుతుంది. పీబీఏ మీన్స్ ప్రొవిషనరీ బిజినెస్ అసోసియేట్. ఆఫ్టర్ దెన్ పీబీఏ టు బిఏ బిజినెస్ అసోసియేట్, పిఏ టు ఎస్బిఏ సీనియర్ బిజినెస్ అసోసియేట్, ఎస్బిఏ టు సిబిఏ చీఫ్ బిజినెస్ అసోసియేట్. సో సిబిఏ టు పార్ట్నర్, ఆఫ్టర్ దట్ సీనియర్ పార్ట్నర్, ఆఫ్టర్ దట్ ఫైనల్ స్టేజ్ మేనేజింగ్ పార్ట్నర్. సో ఇక్కడ ఒక మెయిన్ విషయం చెప్పాలి అంటే, మనకి ఇన్కమ్ ఎంత కావాలి, ఎంత సంపాదించాలనేది మన టాలెంట్కి కంపెనీ వదిలేసినప్పుడు, ఎంత ఉంది మన టాలెంట్ అనేది చూపించుకోవడం మన బాధ్యత అయినప్పుడు, సంపాదించేటువంటి టాలెంట్ కష్టపడే నేచర్ మనదైనప్పుడు 100% దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కీ రోల్ అని చెప్తాను. అండ్ దీనికి లెస్ క్వాలిఫికేషన్, మోర్ ఇన్కమ్ సంపాదించగలిగే ఒకే ఒక్క ఛాన్స్ మనకి టాటా ఏఐ ఇచ్చిందండి. సో ప్రూవ్ ఇట్ వాట్ ఎవర్ యు వాంట్. థ్యాంక్ యూ.